వైసీపీ ప్రభుత్వం హయాంలో 5 ఫిషింగ్ హార్బర్ల కాంట్రాక్టులను సొంత వారికే కట్టబెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమరావతిలోని సచివాలయంలో మత్స్యశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ శాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా ఉందని అన్నారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న మన రాష్ట్రంలో మత్స్యశాఖ ఉందా లేదా అనే విధంగా గత ప్రభుత్వం తయారు చేసిందని మండిపడ్డారు. గతంలో టీడీపీ సానుభూతి పరులైన మత్స్యకారులకు సబ్సిడీ కూడా ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రోజు రివ్యూ చేస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు. వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 974 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 హార్బర్స్ ఉన్నాయి. అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదు. మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హార్బర్స్ లేవు, ల్యాండ్ సెంటర్లు లేవు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 హార్బర్స్ని టెండర్లు పిలిచారు. విచిత్రం ఏమిటంటే ఇది ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పథకం. దానికి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు జోడించాలి. ఈ 5 హార్బర్స్ కూడా టెండర్లు పిలిచారు. టెండర్లు కూడా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అర్హత లేని వాళ్ళకి 5 హార్బర్స్ కలిసి ఒకే ప్యాకేజ్ పెట్టి సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సోదరుడికి అప్పచెప్పారు. ఎక్స్పీరియన్స్ అయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సింగిల్ ప్యాకేజ్ ఇచ్చి కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ఆయన ఒక్కొక్కరికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ హార్బర్స్ పనులన్నింటినీ కూడా ఆటంకం చేశారు. ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. మేము గత 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో స్కీమ్స్ పెట్టాం. అన్ని స్కీమ్స్ ఎత్తేసారు. ఈరోజు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. 2014-19 ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఎటువంటి స్కీమ్స్ ఉండేయో అవన్నీ కూడా పునరుద్ధరించమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఎన్ని విధాల అవకాశం ఉంటే అన్ని విధాలు కూడా ఈ వర్గాన్ని